క్లీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తే ప్రోత్సహిస్తామని తెలిపారు. గతంలో ఐటీ ప్రవేశపెట్టినప్పుడు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయన్న సీఎం ఇప్పుడు ఆ తరహాలోనే గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందన్నారు. రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేయడం ద్వారా పలు ప్రాజెక్టులు సాధించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రీన్ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో విన్ విన్ విధానంలో భూ సమీకరణ జరుగుతుందని, మానవతా కోణంలో ఆలోచించి సానుకూల వాతావరణం ఉండేలా చూస్తున్నామన్నారు. అభివృద్ధిలో కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో ముందుకెళ్తున్నామన్న ముఖ్యమంత్రి ఆవిష్కరణల విషయంలో కంపెనీలకు సహకారం, ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. I am always proactive, not reactive. If somebody is giving viable alternative policy, compared to that, better policy I can give. That is my marketing strategy from the beginning. That is how I attracted so many projects for Andhra Pradesh. In Andhra Pradesh, acquisition of land through win-win situation. Whenever there is a land acquisition, we have to go with human angle, convincing them everything, then we can do positively. The difficulty when I started IT. Now, same thing, electricity everybody is aware, but green energy, latest technologies, all these things, we have to prepare skilled human resources. Next one is incentives, wind and solar hybrid projects, land at reasonable lease rates, and also private land at competitive lease rates, distributed solar rooftops, various types of, wherever there is innovation, we are with you to take innovation. రాష్ట్రంలో 2014లో సౌర పవన విద్యుత్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల కట్టడికి రెన్యూబుల్ ఎనర్జీతో పాటు కటింగ్ ఎడ్జ్ సాంకేతికత వాడాలని చంద్రబాబు సూచించారు. క్లీన్ ఎనర్జీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న సీఎం వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ICE policy next 5 years, solar, wind, solar target 78.50 GWP, wind energy 35 GW, battery energy storage 25 GWh. Total investments I am planning 10 lakh crores, 7.5 lakh employment direct and indirect. Today, Ministry has assured 30 lakh crores investment for next 5 years. In that, I am having an action plan for 10 lakhs, 1/3 investment in Andhra Pradesh. That is our aim. That is our goal. That is our vision. I strongly believe there is one more revolution, that is green energy revolution.